హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. న్యూస్ అనాలిసిస్ సిరీస్లో ఈ రోజు మనం జమ్మూ కశ్మీర్లో జరిగిన రెండు భీకర ఉగ్రవాద దాడుల గురించి మాట్లాడబోతున్నాం. పహల్గామ్ దాడి మరియు మోర్ టన్నెల్ దాడి. ఈ దాడుల వెనుక ఉన్న ఉగ్రవాద కుట్ర ఏంటి? లష్కరే ఉగ్రవాది హషీమ్ ముసా పాత్ర ఏమిటి? రండి లోతుగా విశ్లేషిద్దాం. మొదట 2024 అక్టోబర్లో జమ్మూ కశ్మీర్లోని మోర్ టన్నెల్ వద్ద జరిగిన దాడి గురించి తెలుసుకుందాం. ఈ టన్నెల్ శ్రీనగర్, లడఖ్ హైవేపై ఒక కీలకమైన భాగం. ఇక్కడ కార్మికుల శిబిరంపై ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 కార్మికులు మరియు ఒక వైద్యుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ ఏది? ఇది పహల్గామ్ దాడితో ఎలా సంబంధం కలిగి ఉంది? రండి తర్వాతి సెక్షన్లో చూద్దాం. ఇప్పుడు మనం పహల్గామ్ దాడి గురించి మాట్లాడుకుందాం. పహల్గామ్ జమ్మూ కశ్మీర్లోని ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇక్కడ కూడా ఉగ్రవాదులు దాడి చేశారు మరియు ఈ దాడి మోర్ టన్నెల్ దాడితో సంబంధం కలిగి ఉందని నిఘా సంస్థలు గుర్తించాయి. కీలక సమాచారం ఏంటంటే, ఈ రెండు దాడుల వెనుక ఒకే ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఉందని రిపోర్ట్లు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దాడుల్లో ఒక కీలక ఉగ్రవాది పేరు బయటకు వచ్చింది, హషీమ్ ముసా. ఈ రెండు దాడుల మధ్య సంబంధం ఏంటి? నిఘా సంస్థలు చెప్పిన దాని ప్రకారం ఈ దాడులను ఒకే ఉగ్రవాద గ్రూప్ ప్లాన్ చేసింది. లష్కరే తొయిబా ఈ దాడుల ద్వారా జమ్మూ కశ్మీర్లో భయాందోళన సృష్టించడం, ప్రభుత్వ ప్రాజెక్టులను ఆటంకపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మోర్ టన్నెల్ దాడి. ఇది ఒక ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యం. టన్నెల్ నిర్మాణం ఆగిపోతే శ్రీనగర్, లడఖ్ కనెక్టివిటీ దెబ్బతింటుంది. పహల్గామ్ దాడి. ఇది పర్యాటక ప్రాంతంపై దాడి. దీని ద్వారా పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం, భయం సృష్టించడం ఉద్దేశం. హషీమ్ ముసా ఈ రెండు దాడుల్లోనూ కీలక పాత్ర పోషించడం వల్ల ఈ దాడులు ఒక పెద్ద కుట్రలో భాగమని నిఘా సంస్థలు నమ్ముతున్నాయి. ఈ దాడుల తర్వాత జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. హషీమ్ ముసా లాంటి ఉగ్రవాదులను పట్టుకోవడానికి భారీ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అదనంగా కీలక ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు. ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది మరియు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ రెండు దాడులు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం ఇంకా ఎంత పెద్ద ముప్పుగా ఉందో చూపిస్తున్నాయి. లష్కరే తొయిబా లాంటి సంస్థలు శాంతిని భంగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ ప్రభుత్వం, భద్రతా బలగాలు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఈ దాడుల గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం.